చూడండి, యవన పిల్లలు కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన కనులెదుట జీవమును మరణాన్ని, ఆశీర్వాదాన్ని శాపాన్ని ఉంచాడు. మన కళ్ళు ముందు జీవం ఉంది, మరణం ఉంది, ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. చూస్ చేసుకోవాల్సింది నీవే, ఎంపిక చేసుకోవాల్సింది నీవే. నేను దేవుని సన్నిధిలో ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని నేను ఆరాధిస్తున్నాను, నా దేవుడు పరిశుద్ధుడైన ప్రకారం నేను కూడా పరిశుద్ధులుగా మేము ఉండాలి అనే తీర్మానం నీవు తీసుకోవాలి. ఒకవైపున ఆశీర్వాదం ఉంది, మరోవైపున శాపం ఉంది. నువ్వు శాపపు మార్గాన్ని ఎంపిక చేసుకుని వెళ్తానంటే అది నీ ఇష్టం. లేదు, నేను నా ముందు ఉంచబడిన ఆశీర్వాదపు మార్గంలో నడుస్తాను, నేను పాపం చేయను, నేను పరిశుద్ధంగా ఉంటాను, నేను నీతిగా ఉంటానని తీర్మానం చేసుకోవాలి. ఈరోజు యవనస్తుల్ని పరిశుద్ధతలో ఉంచట్లేదు సాతాను. మలినమైపోతుంది జీవితం, ఆలోచనలు పాడైపోతుంది. యవనస్తుల ఏంటంటే వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ప్రవర్తనలు విపరీతమైన ధోరణిలో కొనసాగించబడుతుంది. తల్లిదండ్రులు కూడా కొన్ని పర్యాయాలు సరే అడ్జస్ట్ అయిపోవాల్సిందే. జనరేషన్ అలా ఉంది. అమ్మ ఏంటమ్మా పిల్లలు ఎలా ఉంటే, ఈ జనరేషన్ అలా ఉంది పాస్టర్ గారండి, ఏం చేయమంటారు? పాపాన్ని గురించిన బోధలు కూడా ఈరోజు దేవుని మందిరంలో లేకపోవడం బాధాకరమైన విషయం. ఇది పాపము, ఇది తప్పు, ఇది పాపం, ఇది అపవిత్రత. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది. యవనస్తుడు దేని చేత తన ప్రవర్తన సరి చేసుకుంటాడు? దేవుని వాక్యాన్ని గమనించి చూచి నడుచుకున్నట్టు చేతనే కదా అని దేవుని వాక్యాన్ని ఈరోజు బోధించలేని పరిస్థితుల్లో కొందరు ఉన్నారు. పాపాన్ని గురించిన ప్రస్తావన ఈరోజు, పాపాన్ని గురించిన ఆలోచన ఈరోజు మనుషులకు లేకపోవడం బాధాకరమైన విషయం.